క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బోనమెత్తిన లష్కర్ వెలుగు దినపత్రిక చూస్తే వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నేడు రంగం పలహార బండ్లు అంబారిపై అమ్మవారి ఊరేగింపు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక బోనమెత్తిన లష్కర్ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగినాయి. నిన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. ఇక తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ రంగం ఇక పలహార బండ్లు అంబారిపై అమ్మవారి ఊరేగింపు జరగబోతా ఉంది ఈ రోజు కార్యక్రమం. ఇంకా నెక్స్ట్ సండే కూడా ఆ బోనాల పండుగ ఉండబోతా ఉంది. లాల్ దర్వాజా అటువంటి ఆ బోనాలు కూడా ఉండబోతా ఉన్నాయి. సో మొత్తానికి హైదరాబాద్లో బోనాల పండుగ ప్రతిసారి ఏదో ముసురు అవుతుంటుంది. ఖచ్చితంగా ముసురు లేకుండా బోనాల పండుగ ఉండదు. ఆ రకంగా మొత్తానికి హైదరాబాద్లో మళ్ళీ బోనాల సందడి పీక్ స్టేజ్కి వచ్చేసింది అనుకోరాదు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఊర్ల పొంటి బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. పలారా పనులు అయితే ఇక్కడ ధూమ్ ధామ్ గా తీస్తారు ప్రతి ఒక్కరు. ఈసారి ఈ చింటూ బాయ్ క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.